హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో, కంప్లీట్‌గా అసలు మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడొస్తుంది? ఇంకా ఎన్ని నెలల సమయం అయితే పడుతుందని చెప్పేసి మనం మాట్లాడదాం. అదేవిధంగా పరీక్ష తేదీలు, ఎగ్జామ్ ఎప్పుడుండొచ్చు? సో, ఈ టాపిక్స్ పైన డిస్కస్ చేద్దామండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ బిగిన్ ద వీడియో. సో, ఇక్కడ మనం దానికి సంబంధించి కంప్లీట్‌గా డిస్కస్ చేద్దామండి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉండబోతుంది అండ్ అదేవిధంగా ఇంకెంత సమయం పడుతుందని చెప్పేసి మనమైతే మాట్లాడుకుందాం. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్. చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది. ముందుగా మాట్లాడితే గనక అందరి మనసులో ఉన్న ఇప్పుడు మాట ఏంటంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అసలు వస్తుందా రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది? ఇంకెంత సమయం పట్టడానికి అవకాశం అవుతుంది? ఇంకెన్నాళ్ళు మేము ఈ పేజీల్లో ఇక్కడ అక్కడ ఉంటూ మా మనీ అండ్ టైం అనేది వేస్ట్ చేసుకోవాలని చెప్పేసి వారందరూ అయితే అభిప్రాయపడుతున్నారు. సో, మీరైతే ఆలోచించండి. ఇంకా దానికి సంబంధించి 30 రోజుల గడువు అయితే ప్రభుత్వం అయితే కోరింది. అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదిక కోసం ఉపసంఘాన్ని కూడా వేసిన సంగతి అయితే తెలిసింది. మన ఛానల్లో కూడా దానిపైన వీడియో అయితే చేయడం అయితే జరిగింది. 5 సభ్యులతో కలిసిన ఒక ఉపసంఘం ఉంది. వారందరూ క్రాస్ చెకింగ్, క్రాస్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వర్గీకరణ నివేదిక అనేది దానిపైన చట్టం అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ప్రభుత్వానికి అప్పగిస్తారు. ప్రభుత్వం దాన్ని సభలో ప్రవేశపెట్టి అండ్ దానికి సంబంధించి చట్టం అయితే చేస్తారు. సో, ఇది ప్రాసెస్ చాలా లెంతీగా అయితే ఉండబోతుంది. ప్రాసెస్ అనేది 1 to 1.5 మంత్, దగ్గర 2 మంత్స్ కూడా పట్టడానికి అవకాశం అవుతుంది. ఈ రాజకీయ కుట్ర అనేది అయితే జరుగుతుందని చెప్పొచ్చు మెగా డిఎస్సి పైన. ఎందుకు మరి ఇంత దీనిపైన స్ట్రెస్ తీసుకొని ఇంత చేస్తున్నారో ప్రభుత్వం అయితే, అభ్యర్థులు మోసం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. సో, నోటిఫికేషన్ అనేది తప్పకుండా ఇస్తారు. బట్ సమయం అయితే అటు ఇటుగా ఉంది. అది ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్‌గా అయితే తెలియట్లేదండి. ఒక 1 to 2 మంత్స్ అయితే సమయం అయితే పట్టడానికి అవకాశం ఉందని అయితే చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా కొందరు అభ్యర్థులు అయితే మరో టెట్ గురించి సెకండ్ టెట్ అనేది పెడతారు. అప్పుడు విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారు? 6 నెలలకు ఒకసారి టెట్ పెడతాం, 1 ఇయర్‌కి ఒకసారి డిఎస్సి కండక్ట్ చేస్తాం ఏపీలో తప్పకుండా అని చెప్పేసి చాలా మాటలు చెప్పారు. ఏది కూడా ఇంతవరకు అయితే కాలేదు. సో, అప్పుడు నోటిఫికేషన్ టెట్ అయిపోయిందంటే ఇంతవరకు టెట్ లేదు. సో, టెట్ వదిలేయండి. టెట్ గురించి మనం పక్కన పెడితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ముందుగా కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసే కనుక దాని పట్ల ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చాలామంది అభ్యర్థులు అయితే కష్టపడి ప్రిపేర్ అయ్యేవారు చాలామంది అవుతున్నారు. దాన్ని ఒక ఆశయంగా పెట్టుకొని ప్రిపేర్ అయ్యేవారు అవుతున్నారు. సో, వారి గురించి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పొచ్చు. వారినైతే ప్రభుత్వం అయితే గుడ్డిగా మోసం చేస్తుంది. సో, ఇలాంటివన్నిటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. చెప్పే ఒక్క మాట అయినా సరే, అంటే ఇప్పుడు ఒక నెల మాత్రమే సమయం పడుతుందని చెప్పే బదులు ముందే ఒక 2 to 2.5 మంత్స్ ఎక్కువ సమయం పడుతుందని చెప్పి, సో హోప్స్ లేకుండా ఉంటే కనుక కొంచెం హోప్స్ పెట్టుకున్న దానికంటే లేకుండా ఉంటే కొంచెం బెటర్గా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. సో, చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో డిఎస్సి పట్ల అని చెప్పేసి. సో, ఇది గైస్ అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.